రాజకీయాల్లో కేజ్రీవాల్ రైజ్ అండ్ ఫాల్ని ఎలా చూస్తారు? ఎదిగిన విధానం కావచ్చు, కింద పడిన విధానం ఎలా చూడొచ్చు మనం? అంటే ఏంటంటే రాజకీయ కేసుల్లో రైజ్ అండ్ ఫాల్ అని చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాలూ ప్రసాద్ యాదవ్ గారు తీసుకున్నా కూడా, మిగతా వాళ్ళు తీసుకున్నా కూడా చాలామంది మీద ఈ కేసులు ఆపాదించబడడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో చూసుకుంటే ఇందిరాగాంధీ గారి మీద కూడా ఆ విధమైన ఆరోపణలు అవి రావడం జరిగింది. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ఫైనల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఈ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే రాజకీయ నాయకులు గనక అవినీతి లేకుండా ఒక స్టాండర్డ్లో వారు గనక వెళ్ళగలిగితే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. అలా కాకుండా వీరు కూడా ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్లు అన్నవి కాస్ట్లీ అవ్వడము. ప్రతి రాజకీయ నాయకుడు కూడా డబ్బులు సంపాదించుకొని దీని ద్వారానే నేను ఎలక్షన్లో నిలబడగలను అన్న ఒక భావనకు వచ్చేసారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరికైనా సీట్ ఇవ్వాలంటే ముందు వాళ్ళు అడిగేది నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఇంతవరకు ప్రజాసేవ ఏం చేశావు, ఇలాంటి ప్రశ్నలు అడగరు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అన్నదే ప్రధానమైన అంశంగా మారిపోయినప్పుడు రాజకీయ నాయకులు ఏ విధి విధానాల్లో ఏ పని చేయడం వల్ల మనకు డబ్బు వస్తుంది అన్న దానిలోనే వాళ్ళ లక్ష్యం కేంద్రీకృతమైతే మరి రాజకీయాలు ఎప్పుడు స్వచ్ఛమవుతాయండి? రాజకీయాలు ఎప్పుడు పరిశుభ్రమవుతాయి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందుకనే ముఖ్యంగా ఓటర్లకు ఈ అన్ని కేసుల్లో చూసుకుంటూ మనం ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నాము అన్నది కూడా ఆలోచించాలి. తర్వాత ఈ విధంగా కేజ్రీవాల్ గారి మీద జరిగిన కేసులో చూద్దాం ఆయన రాస్ అవెన్యూ కోర్టులో ఏ విధమైన వాదనలు ఆయన వినిపిస్తారు అని. ఈడీ చేస్తున్న వాదనలకు ఏ విధంగా వారు ప్రతివాదనలు వినిపిస్తారు, ఎందుకంటే వారు ప్రతిసారి కూడా ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అని చెబుతున్నారు. అందువల్ల ఇది పొలిటికలీ మోటివేటెడ్ అని ఏ విధమైన సాక్ష్యాధారాలు వారు తీసుకొస్తారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్న తర్వాత కోర్టు వారు ఇది కేవలం పొలిటికలీ మోటివేటెడ్, దీని వెనకాల సాక్ష్యాధారాలు లేవు అన్న నిర్ణయానికి వస్తే వెంటనే వారికి జ్యుడిషియల్ కస్టడీ బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈరోజు వారు ఏ విధంగా, ఎందుకంటే వారు కొన్నిసార్లు మాట్లాడారు, మాలో కొంతమందిని ఇప్పుడు కేంద్రంలో ఉన్న రూలింగ్ పార్టీ మా పార్టీలోకి వచ్చేయండి అని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా వారు పేపర్లో చెప్పారు, మీడియాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఈరోజు తెర మీదకి తీసుకొస్తారు. దాని వెనకాల ఉన్న ప్రూఫ్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని కూడా వారు కోర్టు ముందు ఉంచుతారనుకుంటారు అని నేను అనుకుంటున్నాను.